హలో వియర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అను చౌదరి గారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు బాధపడే ముఖ్యమైన డిసీజ్ ఏంటంటే డయాబెటీస్. ప్రతి ఒక్కరు చాలా భయపడుతున్నారు. ఈ డయాబెటీస్ అంటే ఇంకా చాలా ప్రాబ్లం, ఇంకా లైఫ్ టైం, ఇంకా షుగర్ అవి ఇవి అని. సో అసలు ఈ డయాబెటిక్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అసలు? ఈ డయాబెటీస్ అంటే ఫస్ట్ బాడీలో షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నా లేదంటే మరీ తక్కువగా ఉన్నా సో దీన్ని డయాబెటీస్, షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకు వస్తుంది అని చెప్పుకుంటే స్ట్రెస్ వల్ల ఒక రీజను, ఇంకొకటి కొంతమందికి వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంది. కొంతమంది ఏంటంటే వీట్స్ కొంచెం వాళ్ళు హెల్త్ ఇష్యూ కరెక్ట్గా లేకపోయినా కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటారు. స్వీట్స్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ప్రతి ఫుడ్ మనం తీసుకోవచ్చు, బట్ కాకపోతే లిమిటెడ్గా తినాలి. ఎక్కువ స్వీట్ తిన్నా షుగర్ వస్తుందంట. అంటే ఆల్రెడీ కొంచెం ఎప్పుడైతే ఒక మనిషి బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందో సో తగ్గిన ఆ టైంలో కొంచెం ఈ స్వీట్స్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇవి షుగర్ డయాబెటీస్గా మారే ఛాన్స్ 100% ఉన్నాయి. మన ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఇంగ్లీష్ మెడిసిన్స్. అవును. సో ఆయుర్వేదంలో కూడా డయాబెటీస్ని మనం క్యూర్ చేయొచ్చా? చేయొచ్చమ్మా. సో దీనికి కూడా ఉంటాయి మేడం. ఆయుర్వేదంలో క్యూర్ చేయొచ్చు, దీన్ని అసలు న్యాచురల్గానే క్యూర్ చేసుకోవచ్చు. ఒక ఆయుర్వేదము అవసరం లేదు, ఒక అల్లోపతి అని కాదు. సో దీనికి ఏ హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు, మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోటే మన వంటగది ఏదైతే ఉంటుందో మన కిచెన్లో ఉండే వాటితోటే మనం న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు మేడం క్యూర్ చేసుకోవచ్చు అన్నారు మేడం. మరి అసలు న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు వంటగదిలో ఉండే వాటితోటి ఎలా చేసుకోవచ్చు అని మీరు నన్ను అడిగినట్టయితే ఫస్ట్ దీన్ని క్యూర్ చేసుకోవడానికి వీళ్ళకి కావాల్సింది ఓపిక. ఓపిక అనేది ఉంటే 1-2 days చేస్తారు, ఇంకా ఇది అవ్వట్లేదు కదా లైట్ తీసుకుంటారు. ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి, ప్లస్ కొంచెం మన కోరికలను చంపుకోవడం కూడా తెలియాలి. దీనికి ఏంటంటే రెగ్యులర్గా స్వీట్స్ తినేవాళ్ళు షుగర్ లెవెల్స్ పెరిగాయనుకోండి ఒక్కసారిగా వాళ్ళు స్వీట్స్ ఆఫ్ చేయలేరు. కాకపోతే ఆ స్వీట్స్ని మనం తినకుండా కంట్రోల్లో ఉండగలడమే ఓపిక. ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ మంది ఉంటారు, స్వీట్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళకి స్వీట్ తినాలి, మేము ఉండలేకపోతున్నాం స్వీట్ తినకుండా అని అంటే షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇంకా మంచిది, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది మేడం డయాబెటీస్ అంటే ఒక ఏజ్ లిమిట్ అనేది లేదండి. సో కొంతమందికి బై బర్త్ వస్తుంది. సో బై బర్త్ వచ్చే డయాబెటీస్ని జువైనల్ డయాబెటీస్ అని అంటారు. ఇదేంటంటే వాళ్ళకి చిన్న బేబీగా ఉన్నప్పుడు వస్తుంది కొంతమందికి. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయ్యి ముసలితనం వచ్చే వరకు కూడా ఈ డయాబెటీస్ వాళ్ళని పీచి చేస్తూనే ఉంటుంది. సో ఇలా చిన్నతనం నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఏంటంటే ఇది బాడీలో ఉన్న ఇమ్యూనిటీని డే బై డే ఇయర్స్ గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ డౌన్ చేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీని. సో ఎప్పుడైతే మనకు బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయిందో మనం ఇంకా డేంజర్లో పడ్డట్టుగా తీసుకోవాలి. ఇది బై బర్త్ వచ్చిన వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో వస్తుందండి. సో ప్రెగ్నెంట్ టైంలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అసలు ప్రెగ్నెంట్ లేడీస్కే ఎందుకు వస్తుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేసినట్టయితే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉంటారో సో ఆ ప్రెగ్నెంట్ లేడీ లోపల ఉన్న బేబీకి సో ఆ ప్రెగ్నెంట్ లేడీ బాడీ ఏదైతే ఉందో సో ఆ బాడీ అనేది సరిపడినంత గ్లూకోజ్ని ఉత్పత్తి చేయలేకపోతే, శిశువుకి అందించలేకపోతే సో ఈ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే అండి డెలివరీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యిందో ఆ టైంలో అటాక్ అవుతుంది, ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. దీనికి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఆ ప్రెగ్నెంట్ టైంలో వీళ్ళు కొంచెం కోర్స్ వాడితే తగ్గిపోతుంది. సరైన ప్రికాషన్స్ తీసుకోవాలంట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్ అంటే చక్కెరని బంద్ చేయాలి. ఫస్ట్ చక్కెర ప్లస్లో బెల్లం యూజ్ చేయాలి. బెల్లం కన్నా కూడా ఇంకా నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే తాటి బెల్లం కూడా చాలా మంచిది.
సో తాటి బెల్లంలో ఏంటంటే కొంచెం మిరియాలు సో ఇవి కూడా యాడ్ చేసి ఉంటాయి. సో ఈ తాటి బెల్లం పౌడర్ని లేదా తాటి బెల్లంని యూజ్ చేస్తే చాలా మంచిది. ఇది యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగవు, అదేవిధంగా ఐరన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు స్వీట్స్ తినాలని కోరిక కూడా చంపుకోవాల్సిన పని ఉండదు, న్యాచురల్గా ఉంటారు. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లం ఎక్కువ యూజ్ చేయాలి. బెల్లం యూజ్ చేయొచ్చు. టీ చేస్తారు కదా ప్రతి ఒక్కరు, టీ చేసే వాళ్ళు బెల్లం అంటే షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకొని చేసుకోవాలంటారా? చేసుకోవచ్చు. లేదంటే బెల్లం వేసుకుంటే మాకు టీ ఫ్లేవర్ రావట్లేదు మేడం అని కొంతమంది లాస్ట్ వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కామెంట్ పెట్టారు. అలాంటప్పుడు ఏంటంటే మార్నింగ్ టైము మీరు ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ నిద్రలేస్తారు కాబట్టి. సో ఆ టైంలో కొంచెం మనకి ఫ్రెష్గా తినాలి, మైండ్ ఇంకా బాగుండాలి అని చెప్పి టీలు పెట్టుకుంటారు. సో మార్నింగ్ టైం లైట్గా షుగర్ వేసుకొని ఈవినింగ్ తాగే వాళ్ళు బెల్లం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో షుగర్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా షుగర్ని బంద్ చేయ అవసరం లేదు, లిమిటెడ్గా తాగొచ్చు, తినొచ్చు. కాకపోతే అతిగా తీసుకోకూడదు ఏదైనా. టీ కూడా డైలీ 2 times 3 times తాగొచ్చు. దాంట్లో ఏంటంటే షుగర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంతమంది పానకంలా తాగుతారండి, అసలు పంచదార ఉన్న వరకు పోసుకొని తీయగా ఉంటాయి. అలాంటప్పుడు నార్మల్ వాళ్ళకు కూడా షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం టీనైనా కాఫీనైనా ఒక లిమిటెడ్గా వేసుకుంటేనే దాంట్లో వేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే దానికి ఒక టేస్ట్ వస్తుంది, మన హెల్త్ కూడా గుడ్గా ఉంటుంది.